రండి, నేను దుఃఖాన్ని గూర్చిన ఒక రెండు సంగతులు మీ ముందు ఉంచుతాను. సమాజంలో ఉన్న రెండు తప్పుడు బోధలు ఉన్నాయి. ఏడుపుని గూర్చిన, దుఃఖాన్ని గూర్చిన రెండు తప్పుడు బోధలు సమాజంలో ఉన్నాయి, క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఆ రెండు తప్పుడు బోధలను నేను మీకు ఏది యథార్థమో నేను మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పుడు బోధలు ఎలా ఉంటాయో చెప్తాను రెండు. రండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నారు కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క శ్రమలను గూర్చి వ్రాయబడిన మాట. యోబు యొక్క శ్రమలను గూర్చి, యోబు యొక్క దుఃఖాన్ని గూర్చి రాయబడింది. భూమి మీద ఒక మాట అడుగుతా, నేను మిమ్మల్ని ఏమనుకోకండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. యోబుకి వచ్చినన్ని శ్రమలు ఎవరికైనా వచ్చినాయా? యోబు పడ్డన్ని శ్రమలు ఎవరమన్నా పడ్డామా? పడ్లా, ఎవరం పడ్లా. కానీ ఆయన గురించి రాయబడిన సాక్ష్యం ఏంటి? ఆయన గూర్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన సహనమును గూర్చి వింటిరి అంటాడు. ఆయన సహించాడు. ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో ఉన్నా ఆయన శ్రమను అనుభవించాడు. ఆయన జాలిని, కనికరాన్ని గలవాడని ఆయనకు సాక్ష్యం ఉంది. ఆయన జీవితం ఒక అద్భుతం అంటాను నేను. నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, చాలామంది యోబు ఏడవలేదంటారా? ఎంత ఏడ్చుంటాడు? అని అంటే మనం దానికి ఇంత వివరణ మనం ఇవ్వలేము. ఎంత ఏడ్చాడు అనడానికి మనకు వివరణ మనమేమి ఇవ్వలేము. కానీ ఎంత దుఃఖం ఉన్నా సహించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సహించాడు. అది మనం ఇక్కడ గమనించాల. ఇక్కడ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనిషికి భావోద్రేకాలు వచ్చినప్పుడు, మనిషి జీవితంలో ఒక కష్టం వచ్చింది, ఒక కన్నీళ్ళు వచ్చింది. మొన్న అమ్మాయి సలోమి ఏడ్చింది, బాబుగాడు వాడు ఏడ్చాడు, వాళ్ళ అమ్మగారు ఏడ్చారు. వాళ్ళ ఏడుపులో ఏముంది? భావోద్రేకం ఉంది. మేము మా ప్రియురాల్ని మేము పోగొట్టుకున్నామే, మా రక్తాన్ని మేము పోగొట్టుకున్నామే అనే దుఃఖం సంవత్సరం అయినా కూడా ఇంకది సమస్య పోలా. సంవత్సరం అయింది. సరిగ్గా ఈరోజు ఎంత అల్లల్లాడిపోయాం అందరం, వాస్తవం అది. సో కాబట్టి మరి అంత దుఃఖం వాళ్ళు పడ్డారు. భావంలోని ఉద్రేకం, కన్నీళ్ళు రాకుండా ఆపుతాయా? ఖచ్చితంగా మనిషి జీవితంలో దుఃఖం అనేది సందర్భాలలో వస్తుంది. తప్పకుండా దుఃఖపడాలి. నేను దుఃఖాన్ని గురించి ఒక తప్పుడు బోధ ఉంది భూమి మీద, ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలోనే. బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను, బయట వాళ్ళు కాదు, క్రైస్తవ సమాజంలో సోకాల్డ్ మేము చాలా గొప్ప విశ్వాసం అనబడేవాళ్ళు ఒక తప్పుడు బోధన తీసుకొచ్చారు ఇక్కడికి. ఏంటనంటే, మన దుఃఖాన్ని బయటికి తెలియజేయడం అనేదంట అవిశ్వాసానికి సూచనంట. అలా అంటారు. హలో, వింటున్నారా?
వాళ్ళ వాదన ఏంటంటే, మనకు దుఃఖం ఉండొచ్చు కానీ బయటికి పెట్టకూడదు బ్రదర్, బయటికి పెడితే వాళ్ళు అవిశ్వాసులండి అంటారు వీళ్ళు. ఏమంటే భావోద్రేకాన్ని ఆపుకుంటామండి? అలా ఏడిస్తేనంట వాళ్ళంటే అవిశ్వాసులకు సూచనంటాడు. ఎంత తప్పుడు బోధండి ఇది. దుఃఖం వచ్చినప్పుడు ఏడవాలంతే, ఏడుస్తాం అంతే. ఆ దుఃఖాన్ని పాపంగా ఎంచితే ఎట్లా? అలాంటి దుఃఖాన్ని పాపంగా ఎంచితే ఎట్లా? పైగా వాళ్ళు మాట అంటారు, దైవ వ్యతిరేకమైన ఒప్పుదల అంటారు వాళ్ళు. లేఖనానుసారం కాదంటది, అది లేఖనానుసారం కాదంటది వాళ్ళు చెప్పే బోధ. అది మీరు నమ్ముతారా? ఈ బోధను మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఇట్లా తలుపుతున్నారా? నేను చెప్తున్నాను కాబట్టి ఇట్టిట్ అంటున్నారా? మీ మనసు ఏం చెప్తుంది? దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం అనేది అవిశ్వాసికి సూచన. భావోద్రేకాన్ని ఒక టైంలో ఎవరు ఆపుకోలేము. వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుస్తాం అంతే, ఏడవాల్సిందే. ఏడవడం తప్పు, గట్టిగా ఏడవద్దు, ఏడితే లోపల ఏడవాలా అంటారు. చాలా తప్పుడు అభిప్రాయం ఇది, చాలా తప్పుడు అభిప్రాయం. దాన్నే నేను యోబు జీవితంలో, యోబుని గురించి మనం చదివాం కదా, యోబు జీవితంలో నుంచి కొన్ని మాటలు మీకు, అంటే యోబు ఏడ్చాడని నమ్ముతారా, ఏడవలేదని నమ్ముతారా? 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. 9వ అధ్యాయం 4వ వచనం. యోబు తన ఆత్మీయ జీవితంలో అతడు ఎంత జ్ఞానవంతుడో మనందరికీ తెలుసు. యోబు చాలా జ్ఞానవంతుడు ఆత్మీయ విషయాలు. ఆయనను కూర్చుని కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఆయన మహావివేకి, అతడు వివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు యోబు? ఈ వచనం ఎవరిని గురించి యోబు మాట్లాడుతున్నాడు? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎవరు అనుకుంటున్నాడు? ఇప్పుడు యోబు దృష్టిలో దేవుడు ఎవరు? మహావివేకి, బల సంపన్నుడు. అది ఆయన రాసిన మాట. దేవుణ్ణి మహావివేకిగాను దేవుణ్ణి బల సంపన్నుడుగాను చేసిన వ్యక్తి. ఒకటి గుర్తుపెట్టుకోండి. 2వ వచనం చూపిస్తా చూడండి, మీకు కొన్ని వచనాలు చూపిస్తా. 10వ వచనం చూడండి, 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇప్పుడు ఏం తెలుసు? దేవుడు ఏం చేయగలడని తెలుసు? మహత్తైన కార్యములను. దేవుడు మహత్తరమైన కార్యాలు, లెక్కలేని అద్భుత కార్యాలు చేయగలడని నమ్మాడు యోబు. మీరు చదువుతున్నారుగా, మీకు అర్థమవుద్ది. కనుక మీరు ఆలోచన చేయండి, దేవుని విషయంలో యోబుకున్న జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుడు అంటే అంత బాగా చదివాడు దేవుణ్ణి నేర్చుకున్నాడు, దేవుణ్ణి చూశాడు, దేవుణ్ణి చదివాడు. ధర్మశాస్త్రం లేని రోజుల్లో, ధర్మశాస్త్రమే లేని రోజుల్లో దేవుడు మహాద్భుతాలు చేస్తాడు. ఆయన మహోన్నతుడని నమ్మగలిగాడు. ఆయన వివేకవంతుడు, బల సంపన్నుడని ఆయన చెప్పగలిగాడు ఆ మాటలు. దేవుణ్ణి గూర్చినటువంటి ఒక అవగాహన సంపూర్ణంగా యోబుకుంది అని చెప్పడానికి ఈ వచనాలు మనకు కనబడుతున్నాయి. 10వ అధ్యాయం 12వ వచనం కూడా చదువునానా? 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబుకు దేవుని మీద ఉన్నటువంటి అవగాహన ఎట్లంటే, దేవుడు అనుగ్రహించింది, ఆయనకు జీవం దేవుడే అనుగ్రహించాడని, కృప దేవుడే అనుగ్రహించాడని, సంరక్షణ చేత తన ఆత్మను కాపాడాడని నమ్మాడు. సంరక్షణ చేత తన ఆత్మని దేవుడే కాపాడాడు అని నమ్మాడు.
శరీరం ఏమైతే ఏంటి, అది ఆయన భావన ఏంటంటే శరీరం ఏమైతేయింది, మట్టికి మన్నైపోద్ది, కానీ నా ఆత్మ కాపాడబడింది కదా, అదనమాట ఆయన ఆలోచన విధానం. నా శరీరం, అందుకని అన్నాడు కదా 19వ అధ్యాయం 25వ వచనం, నా శరీరం ఇలాగూ క్షీణించిన ఏమన్నా కానివ్వండి, నా శరీరం ఏమైనా బాధలేదు, కానీ ఆయన నా ఆత్మని కాపాడాడు. ఆయన నా ఆత్మని కాపాడాడు, నాకు జీవం అనుగ్రహించాడు, నాకు కృప అనుగ్రహించాడు అని నమ్మిన వ్యక్తి యోబు. ఎందుకు అంత సహించాడు? అన్ని శోధనలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని ఒకదాని మీద ఒకటి తన మీద ఎన్ని బాధలు పడినా ఎందుకు సహించాడు అంటే దేవుణ్ణి గ్రహించాడు గనక, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు గనక, దేవునిగా తెలుసుకున్నాడు గనక అలా ఉండగలిగాడు. ఇవాళ చాలామంది త్వరగా వెనక్కి జారిపోయి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, ఏం లేడు అని వెనక్కి జారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. క్రీస్తుని అంగీకరించి బాప్తీసం తీసుకొని కూడా వెనక్కి జారిపోయినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు మన సంఘంలో, మన క్రైస్తవ సంఘాలలో. ఎప్పుడైనా మనం అలా చేయొద్దు. అందుకనే మన అసెంబ్లీస్లో ఆరాధన వర్తమానం తప్పకుండా ఉంటుంది. ఆరాధన వర్తమానంలో ఏమర్థమవుతుంది? దేవుని యొక్క గుణలక్షణాలన్నీ మనకు అర్థమవుతాయి, దేవుని యొక్క గుణం నీకు అర్థమవుతాయి, దేవుని యొక్క లక్షణం నీకు అర్థమవుతాయి, దేవుని యొక్క దైవత్వం నీకు అర్థమవుతే దేవుళ్ళో నుండి నువ్వు తొలగి బయటికి పోవడానికి అవకాశం ఉండదు. అందుకనే ఆరాధన వర్తమానం అనేది దాన్ని ముందు పెట్టి ఆ తర్వాత సంఘానికి హెచ్చరికలు కానీ ఏమైనా తర్వాత బల దగ్గరికి వచ్చేటప్పుడు హెచ్చరిక వర్తమానం అనేది ఒకటి పెట్టుకున్నాం మనం, బల వర్తమానం అనుకున్న దానికి. సో కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక మాట, ఇక్కడ 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఎంత స్టెబిలిటీ గలవాడంటే, ఎంత స్టేబుల్ మైండ్ అంటే అతనిది. చంపిన ఆయనే, నా చర్మం ఇలాగు చీకిపోయిన ఆయనే. అంత అద్భుతమైనటువంటి విశ్వాసి, భక్తుడు యోబు. అందువల్లనే ఎన్ని శ్రమలు వచ్చినా, దుఃఖం సలిపినప్పటికీ సహించుకుంటూ జాగ్రత్తగా తాను వెళ్ళడానికి అతనికి ఒక అవకాశాన్ని తాను తీసుకున్నాడు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. మీరు 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 3వ అధ్యాయం 11. ఆయన దుఃఖం ఎలా తెలియజేశాడో చెప్తాను నేను మీకు. 3వ అధ్యాయం 11వ వచనం. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ల మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తనములను కుడిచితిని. చాలమ్మా, ఏమన్నాడు మీరు వినండి ఆ మాటలు. ఏమన్నాడు? పుట్టుకలోనే నేనేలా చావకపోతిని. పుట్టగానే నేను చచ్చిపోతే బాగుండు కదా అనుకున్నాడు. ఎలా అంటే దేవుని మీద వ్యతిరేకంగా అన్నాడా? దేవుడు అంటే ఇష్టం లేక అన్నాడా? శ్రమలు తట్టుకోలేక, భావోద్రేకంలో కొన్నిసార్లు ఆ బాధను తట్టుకోలేక అనే మాటలే తప్ప వాస్తవంగా దేవుని మీద తనకున్నటువంటి జ్ఞానం, దేవుని మీద తనకున్న వివేచన, దేవుని మీద తనకున్న విశ్వాసం, దేవుని మీద తనకున్నటువంటి ఆ దైవ భక్తి ఎక్కడైనా మనం తక్కువ చేయగలమా? కానీ నేను పుట్టగానే చచ్చిపోతే బాగుండు కదా అన్నాడు. నేను పుట్టగానే చనిపోతే బాగుండు కదా అని అనుకున్నాడు. అనుకోగానే తప్పుడోడైపోయాడా? పుట్టగానే నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు నాకు ఈ శ్రమలన్నీ అని అంటే అవిశ్వాస. అంటే ఇప్పుడు తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు? ఈ తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఏమని చేస్తున్నారు? విశ్వాసం అవుతే పుట్టగానే ఎందుకు చచ్చిపోవాలని అనుకుంటాడు. కాంట్రవర్సీగా మాట్లాడొద్దు. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తూచబడును గాక. నా దుఃఖము చక్కగా తూచబడును గాక. దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అబ్బా, ఏం భలే మాట మాట్లాడమ్మా, అంత చక్కటి మాట మాట్లాడాడు. అంటే దుఃఖం ఉందా లేదా యోబుకి?
ఏడ్చాడా ఏడవలేదా? ఎంత బాధపడుతూ మాట్లాడాడు ఆ మాట, ఎంత లోపల ఎంత వేదన ఉంటే ఆ మాట మాట్లాడాలి. సో మనిషి గబాలన ఒక మాట, కష్టంలో దుఃఖంలో ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని ఈ నిజంగా ఇతడు విశ్వాసైనా, విశ్వాస అయితే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ దుఃఖం విశ్వాసులకు ఉండొచ్చా అనే ఒక తప్పుడు అభిప్రాయాల మధ్య ప్రజలు ఉండడం అనేది చాలా తప్పు. 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలిది నేను మాట్లాడేదను. ఎంత వేదన పడ్డాడమ్మా! ఈ వచనాలన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అనంటే, ఒక తప్పుడు దుఃఖం మీద ఒక తప్పుడు అభిప్రాయం కలిగిన వారు, వాళ్ళు ఏడవడం అనేది అవిశ్వాసులకు సూచన అనే వారికి ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? యోబుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, యోబుకు దుఃఖం ఉందా లేదా? అయితే ఆయన ఏడ్చినంత మాత్రాన అవిశ్వాస అయ్యాడా? యోబు ఏడ్చినంత మాత్రాన అవిశ్వాస అయ్యాడా? 2 అంతల క్షేమాభివృద్ధి పొందిన వ్యక్తి, 2 అంతల క్షేమాభివృద్ధిని పొందిన వ్యక్తి, పిల్లలు కనే వయసు దాటిపోయినా కూడా దేవుడు మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇస్తే ఆ 10 మంది చేత తన కుటుంబాన్ని కట్టుకున్న వ్యక్తి. మొదట పుట్టిన 10 మంది పిల్లలు పరలోకంలో ఉంటే రెండోసారి మరలా 10 మంది సేమ్ అదే పిల్లల్ని ఇచ్చి ఆ వయసు మీరిన తర్వాత కూడా దీవించబడిన వ్యక్తి దావీదు, అది యోబు. సో ఎంత విశ్వాస అయినా అవిశ్వాసులకు సూచన అనే పదాన్ని వాడతారు వాళ్ళు. ఎవరైనా మీ ముందు ఏడవకూడదు, మొదటే చెప్పాను, ఏడుపులో కన్నీళ్ళలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. కన్నీళ్ళల్లో వేషధారణ ఉండకూడదు. అది చూసుకోండి. నీ కన్నీళ్లలో, నీ దుఃఖంలో, నీ ఏడుపులో యథార్థత ఉండనివ్వండి. అప్పుడు అది దేవునికి సరైనదవుద్ది. ఇప్పుడు యోబు ఏడవలేదంటే ఏడ్చాడు. అయినంత మాత్రం అవిశ్వాస అంటే తప్పుడు బోధలు భూమి మీద చాలా ఉన్నాయి. ఆ తప్పుడు బోధల్లో దుఃఖాన్ని కూర్చిన తప్పుడు బోధలండి, ఏడవడాన్ని కూర్చిన తప్పుడు బోధలు ఉన్నటువంటి కాలంలో ప్రియులు చచ్చిపోతే ఏడవకుండా ఎలా ఉంటారు అసలు? అవిశ్వాసికి సూచన అనే పదం చాలా మనం ఆలోచించాల్సినటువంటి పదం అనే మాటని నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో చాలా ఉన్నాయి ఆ వచనాలన్నీ, టైం లేదు కాబట్టి నేను ముందు దాటిపోతున్నాను. నేను దయచేసి ఆలోచన మీరు చేయండి. ఇంకో తప్పుడు బోధ ఉంది. ఒక తప్పుడు బోధ ఏంటి? దుఃఖానికి ఏడ్చే ప్రతివాడు, క్రైస్తవ విశ్వాసులు అయితే ఏడిస్తే దుఃఖపడితే వాళ్ళు అవిశ్వాసులకు సూచన అనే తప్పుడు బోధ. అవిశ్వాసులకు దైవ వ్యతిరేకులనే బోధ. ఆ బాధ మరీ దారుణం. ఎంత వాక్యానుసారం కాదంటారు. అది ఏడవడం అంటే వాక్యానుసారం కాదంట. ఏడవకుండా ఎట్టుంటాం? ఇది నేను ఇంకొక తప్పుడు బోధన గురించి చెప్తాను చూడండి. వీళ్ళు ఏం చెప్తారనంటే, కొద్దిమంది యేసు మన కొరకు దుఃఖపడ్డాడు, మన కొరకు సమస్తాన్ని భరించాడు కనుక మనం ఏమాత్రం దుఃఖపడాల్సిన పని లేదంటారు. యేసు ప్రభు వారు మన కొరకు దుఃఖపడ్డాడు, సమస్తాన్ని భరించాడు, ఆయన ఇప్పటికీ ఆయన ఏడుస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఎవరూ ఏడవకూడదు అనేది మరో బోధ. ఏకీభవిస్తారా? ఈ బోధకు ఏకీభవిస్తారా? కాంతక్క, యేసు ప్రభు వారు మన సమస్త బాధలను భరించాడు కనుక ఇంకా మనం ఏడవద్దు, అది ఆ మాట యొక్క భావం. ఏడవకుండా ఉంటామేంట్రా?
మనకు కొత్త నిబంధనలో ఓ మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. క్రొత్త నిబంధనలో దేవుడు మనల్ని దేని మీద కట్టాడు? అపోస్తుల బోధ మీద కట్టాడు. అపోస్తుల బోధ మీద మనల్ని కట్టాడు. గుర్తుపెట్టుకోండి, అపోస్తులు చెప్పనిది ఏదైనా మనం నమ్మొద్దు, కానీ అపోస్తులు దాన్ని సపోర్ట్ చేశారంటే దాన్ని మనం 100% నమ్మాలి. 100% నమ్మాలి. ఇప్పుడు దుఃఖాన్ని గురించినటువంటి బోధలో వాళ్ళు ఏమంటారు? యేసు మన కొరకు మన సమస్త బాధలు ఆయన భరించాడు కనుక మీరు ఇక దుఃఖపడడానికి అవకాశమే లేదు, మీరు దుఃఖపడకూడదు, మీరు దుఃఖపడితే మీరు అవిశ్వాసులే, మీరు సరైన విశ్వాసులు కాదు అనే ఒక తప్పుడు బోధ దగ్గర అపోస్తలులు ఏం చెప్తున్నారో చూద్దాం. మనం అపోస్తలుడు ఏం చెప్తున్నారో మనం చూద్దాం వాక్యానుసారంగా. అది మనకు తెలిస్తే మనం జాగ్రత్తగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో నుంచి 10వ అధ్యాయం మధ్య భాగం నుంచి నేను చదువుతాను, చూడండి. చనిపోవచ్చున్న వారమైనట్లుండి అక్కడి నుంచి అమ్మ చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము. అపోస్తలులు దీన్ని సపోర్ట్ చేస్తున్నారా లేదా? దుఃఖాన్ని గురించి మేము దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాం. దుఃఖం ఉంటుంది, దుఃఖం లేదని మేము చెప్పడంలా, దుఃఖంలో కూడా మేము ప్రభువుని బట్టి సంతోషిస్తున్నామన్నారు. ఆ మాట మనం చెప్పాలా? ఆ మాట మనం చెప్పగలిగితే మనం విశ్వాసులమే. ఇవాళ చాలామంది అలా చెప్పడంలా, దేవుడు మన బాధను భరించాడు కదా, ఎందుకు ఏడుతున్నారు సమాధి దగ్గర, అట్లా ఇట్లా మాట్లాడతారు. అది మనం చేయకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖం కలుగకుండుటకై నన్నును కనికరించెను. దుఃఖం మీద దుఃఖం అపోస్తలులకు ఉంది. దుఃఖం మీద దుఃఖం అపోస్తలులకు ఉంది. ఎందుకుంది? రోగి అయి సావసిద్ధంగా ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాం? మన ప్రియులు రోగి అయి సావసిద్ధంగా ఉండి మంచం మీద పడ్డప్పుడు, బెడ్ మీద పడి వాళ్ళు బాధలు పడుతుంటే ఏడవకుండా ఎలా ఉంటారు? ఎవరన్నా ఉంటారా? బెంజమిన్ బాబు ఉంటారా ఎవరన్నా? మన ప్రియులు మంచం మీద ఉండి వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు వేదన పడుతుంటే, వాళ్ళు నొప్పి చేతనో దాని చేతనో బాధపడుతుంటే ఏడవకుండా ఎలా ఉంటారండి? మనం ఉండగలమా? ఉండలేము. దేవుడు అపోస్తుల ద్వారా మనకు సత్యాన్ని నేర్పుతున్నాడు. మాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా దేవుడు కనికరించాడు కాబట్టి సరిపోయింది. కానీ మరి దుఃఖం ఉందన్నాడా లేదన్నాడా? అపోస్తులు ఏడ్చారా లేదా? అపోస్తులు అంతటి వాళ్ళు ఏడిస్తే మీరు ఏడవకూడదని అంటే ఏమనాలి? వాళ్ళకు తెలీదా యేసు ప్రభువారు మన భారాలన్నిటినీ భరించాడని, మన పాపాలు భరించాడని, మనందరి కొరకు ఆయన దుఃఖపడ్డాడని అపోస్తులకు తెలీదా? రాసింది వాళ్ళేగా, వాళ్ళు రాయబట్టేగా మనకి సంగతి తెలిసింది. అంత రాసిన వాళ్ళే దుఃఖపడుతుంటే మనం ఏమనాలా? అందుకని దుఃఖం అనేది వచ్చే ఆ బాధని మనం ఏడుస్తాం, అది తప్పు కాదు అనే మాటని ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ మాటకు వస్తే ఒక శ్రేష్టమైన సంగతి మీకు చెప్తాను చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను.
ఇది మానవ జాతి అంతటిని గూర్చిన సంతాపం, దుఃఖం, దేవుని దుఃఖం. తండ్రి అయిన దేవుడు దుఃఖపడుతున్నాడు. మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. మానవుని కలుగజేసినందుకు ఏడుస్తున్నాడు. మనలోని చెడుతనాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు ఏడవాలా? వీడు చెడుతనం చేస్తున్నాడు, వీడు చంపేస్తే పోతే గొడవ లేదు, వీడిని చంపేస్తాను అన్నాడా? తండ్రి అయిన దేవుడు కదా మనందరినీ సృష్టించాడు. సృష్టించబడిన మానవుడు తప్పు చేస్తూ ఉన్నాడు. బాల్యం నుంచి వాడి హృదయం చెడ్డది, చెడిపోయిన మనుషులు చంపేస్తే పోలా? పుట్టించింది ఆయనే, చంపేది ఆయనే అన్నప్పుడు ఆయన చంపేస్తే గొడవే ఉంది. కానీ ఆయన ఎందుకు ఏడవాల్సి వచ్చింది? ఆయన ఎందుకు దుఃఖపడాల్సి వచ్చింది? ఆయన ఎందుకు బాధపడాల్సి వచ్చింది? దేవుడు అంతటి వాడు భావోద్రేకాన్ని తట్టుకోలేక ఏడుస్తుంటే నువ్వు నేను ఎవరు అండి? 53 యెషయా గ్రంథం 53 అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 53 అధ్యాయం 2-3 వచనాలు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చదువునండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. కుర్చీ ఇరిగిందేమోలే. కుర్చీనా? వ్యసనాక్రాంతుడు అనే మాటకు దుఃఖపడ్డాడు అని ఎవరిని గురించి రాయబడిన ప్రవచనం ఇది? వినాలి, ఇటు వినాలి, మనసు ఇటు పెట్టండి. ఏం లేదా, కుర్చీ ఇరిగింది, ఏం కాదు. ఎవరిని గురించి రాయబడిన మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన మాట. ఆయన ఎంత ఏడ్చాడు? 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఆయన కన్నీళ్ళ అనుభవమే కదా. తండ్రి అయిన దేవుడు ఏడ్చాడు, కుమారుడైన దేవుడు ఏడ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏడ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏడ్చాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలు. పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేది ఎవరు? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేది ఎవరు? ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళలో అనేక మంది పాపం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ దుఃఖపడుతున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఆయన మనమే, బయటోళ్ళు కాదు. దేవుణ్ణి ఏడిపించేది, తండ్రి అయిన దేవుణ్ణి ఏడిపించేది మనమే, కుమారుడైన దేవుణ్ణి ఏడిపించింది మనమే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏడిపించేది మనమే. వాళ్ళ కొరకు వాళ్ళకేం లేదు. వాళ్ళ భార్య బిడ్డలు బాగలేదనో, వాళ్ళకు డబ్బులు లేవనో, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళకేదో కరువైందని అడవలా. ఎవరి కొరకు ఏడ్చారంటే మన కొరకు ఏడ్చారు. మన కొరకు ఆ దుఃఖం. మనం ఆయన్ని, మా త్రిత్వమైన దేవుణ్ణి మనం ఏడిపిస్తున్నాం. మన క్రియల చేత, మన తలంపుల చేత, మన ఆలోచనల చేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏంటి, ప్రభువుని ఏంటి, తండ్రి అయిన దేవుణ్ణి ఏంటి ఏడిపించేది మనం. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ మాటలు నేను మీతో చెప్తున్నానంటే, క్రీస్తు ప్రభువారు మన సమస్త బాధలను ఆయన భరించాడు కనుక మనం ఎవరు ఏడవద్దు అనే ఓ తప్పుడు బోధ మంచిది కాదు అని చెప్పడం కొరకు ఏడుస్తున్నాను. దుఃఖపడడం అనేది విశ్వాసులకు సూచన కాదు అనే బోధ దగ్గర నేను ఈ మాటలు మీతో చెప్తాను. భూమి మీద చాలా తప్పుడు బోధలు విస్తారంగా వస్తున్నాయి. వాటిని మనం నమ్మొద్దు. వాటి విషయంలో మనకు ఒక అవగాహన ఉంటే, అట్లానే ఏడవమన్నాడు కాబట్టి బోరుమని ఏడుద్దామా? అందరికీ కనబడేటట్టు ఏడుద్దామా? చెప్పాలి. పౌలు సమాధి కార్యక్రమాల దగ్గర జనరల్గా ఏడుస్తారు. ఎవరైనా జనరల్గా ఎక్కడ ఏడుస్తాం? ఎందుకు ఏడుస్తున్నారు? మీరు విశ్వాసులేనా? ఏడవద్దు కదా, మౌనంగా ఉండండి, ఏడవకండి అంటూ ఉంటారు చాలామంది. జనరల్గా అమ్మ ఏడవకు చాలే
అని ఆదరించడం కొరకు ఏడవద్దని చెప్పే మాట వేరు. హలో, మీరు వింటున్నారా? నిన్ను ఆదరించడం కొరకు ఏడ్చి ఏడ్చి నీ పెదాలు ఆరిపోయి, నీ గుండె ఆరిపోయి, నువ్వు ఎక్కడ అనారోగ్యం పాలవుతావని అమ్మ ఇంక ఊరికి ఎక్కువగా ఏడవమాకని చెప్పడం వేరు. ఆ మాట వేరు, ఆ మాటలో ప్రేమ ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే, విశ్వాసులు అయితే ఏడవచ్చా? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభు తిరిగి లేవలేదా? ప్రభు తిరిగి లేవలేదా? ఏమో కూడా లేగుస్తుంది, అంత ఆ మాత్రం దానికి ఎందుకు ఏడవాలా? ఓ నాయనో, వీళ్ళు పెద్ద పరలోకం నుంచి ఊడిపోయిన దేవదూతలు మాట్లాడతారు. వీళ్ళు కర్ర తీసుకొని అంత కోపం వస్తుంది అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఏమంటే మనుషులం అండి, మనం మనుషులం. మనం సహజ సిద్ధంగా దుఃఖాన్ని గురించిన మన ప్రియులను గురించిన భావోద్రేకం మనకు వస్తుంది, మనం ఏడుస్తాం. అది కూడా తప్పు పట్టి ఈ తప్పుడు ఆలోచనలు చెప్పి మీరు ఏడవకూడదని అంటే ఆ దుఃఖం అంతా ఏం చేసుకోవాలామే కడుపులో పెట్టుకొని? ఆ దుఃఖం అంతా కడుపులో పెట్టుకొని ఏమవుద్ది? రేపు అనారోగ్యం పాలవుద్దామే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దుఃఖం వచ్చినప్పుడు బోరుమని ఏడ్చేసామనుకోండి, ఆ భారం మొత్తం దిగిపోద్ది. సైంటిఫిక్ రీజన్ ఇది. కానీ చాలామంది దుఃఖాన్ని గురించినటువంటి తప్పుడు మాటలు చెప్తున్నారు, దాన్ని మనం వినొద్దు. ఇప్పుడు దశలోనిక సంఘంలో పౌలు చెప్పిన మాట చాలామంది ఎత్తిపడతారు. వాళ్ళు చాలామంది 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల. నేను చెప్తా. ఇప్పుడు అక్కడ మాట చూడండి, దుఃఖించవద్దు అన్నాడా? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించొద్దు అన్నాడా? మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు ఆ పౌలు. అట్లన్లా ఏమన్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి. చనిపోతే లెగుస్తాడు, ఆ ఏడుపొద్దు, ఏడవండి, దుఃఖం వస్తుంది, ఏడవండి. కానీ నిరీక్షణ లేని వాళ్ళలాగా మీరు ఏడవద్దు అన్నాడు. అది సలహా, అదొక సూచన. శేఖరన్న, మీకు అర్థమవుతుందా? ఈ లాజిక్ అర్థమవుతుందా? దుఃఖించొద్దు అనలా పౌలు గారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడవద్దు, దుఃఖపడొద్దు అన్నాడు ఆయన. వాళ్ళకి అది లేదు కాబట్టి అట్లా ఏడవమాకండి. మనకు నిరీక్షణ ఉంది, మనకు ఆ నిరీక్షణ ఉంది. పరలోకం వెళ్తాం మనం. చనిపోయిన వ్యక్తి పరలోకం వెళ్తాడు. యేసుక్రీస్తునందు మృతి పొందు మనుషుడు ధన్యుడు అని రాయబడి ఉంది. కనుక క్రీస్తునందు మృతి పొందిన మన వారు లెగుస్తారు. కనుక మనకు ఆ దుఃఖం అవసరం లేదు. అలాగని ఏడవద్దని నేను అనట్లేదు, ఏడవద్దు అనలేదు, ఎక్కడ అనలేదు. దానికి పెద్ద బోధ, చాలా పెద్ద పెద్ద బోధలు చేస్తాం మనం. కాదండి, దుఃఖం వస్తుంది, ఏడుస్తాం, ఏడవడంలో తప్పు లేనే లేదు. అట్లాగని ఏడవమని చెప్పడం అందరినీ అవిశ్వాసంలోకి నేను నడిపించడంలా. నువ్వు దిగమింగుకొని జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదే. ఓ విశ్వాసిగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నీ దుఃఖాన్ని నువ్వు ఆపుకోగలిగితే మంచిదే. అది అందులో ఏం తప్పు కూడా లేదు. అందుకనే నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమాధి కార్యక్రమాల దగ్గర మరీ ఘోరంగా ఉంటుంది. ఏనా మీరు ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక, చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్మును మీరు కోసి కొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. దేని గురించి చెప్పాడు? దేని గురించి చెప్పాడు? ఎంత బాగా చెప్పాడు అనంటే, ఎంత చక్కగా చెప్పాడంటే, మీరు ఈ మాట చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు అన్నాడు. ఒక ఆచారం చేయొద్దు అన్నాడు.
ఇప్పటికీ మనోళ్ళు పెద్దోళ్ళు చచ్చిపోగానే బోడగుండు చేసుకుంటాంగా. మన ఇంటోళ్ళు ఎవరైనా చచ్చిపోతే బోడగుండు చేసుకుంటాం కదా, ఉందా లేదా? లేదన్నా ఉంది. అదొద్దన్నాడు. ఆ ఆచారాలు అక్కర్లేదు. అది కనుబొమ్మల దగ్గర తీసుకోవడము, గుండు చేసుకోవడము, ఇలాంటి ఆచారం వద్దు. మనం దేవుని పిల్లలం కనుక, మీరు యెహోవా బిడ్డలు కనుక అన్నాడు. మనం దేవుని పిల్లలం కనుక ఈ ఆచారాలు వద్దన్నాడు. ఆచారం ఆఫ్ చేశాడు కానీ దుఃఖం ఆఫ్ చేయలా. ఏడవద్దని చెప్పాల దేవుడు. మీరు మంచిగా లాజిక్గా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని, యథార్థంగా ఆలోచన చేయాలి. ఆచార సంబంధమైనవి ఏవి చెయ్యొద్దు. మనం చస్తే ఆచారమే, బ్రతికితే ఆచారమే, అన్ని ఆచారాలే ఇవాళ. ఆయన ఎవరో రాశాడు ఒక ఆయన పాట, సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని. సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని పాట రాశాడు ఆయన. ఇవాళ సావును కూడా పెళ్లి చేస్తున్నాం మనం. అన్ని ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు కానీ ఏడవద్దు అనే మాట నా ప్రభు ఎక్కడా చెప్పలా. మీకు చూపిస్తాను, కొన్ని మంచి వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, మీకు చూపిస్తాను. ఆదికాండం 43వ అధ్యాయం 30-31. ఆదికాండం 43, 30-31. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఎంత ప్రేమ చూడండి. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. యోసేపు, అమ్మ వినండి, యోసేపు ఏడవడానికి చోటు కావాలా? ఏడవడానికి చోటు కావాలా? చదువుతున్నామా? అర్థమైందా మీకు? ఏడవడానికి చోటు కావాలా? మరి లోపలి గదిలోకి వెళ్ళి ఎందుకు ఏడ్చాడు? నేను రీజన్ చెప్తా. నేను మీకు అందరికీ తెలియాలని చెప్తున్నాను. యోసేపు గదిలోకి వెళ్ళి ఎందుకు ఏడ్చాడు అనడానికి రీజన్ ఏంటంటే, అతడు అధికార స్థానంలో ఉన్నాడు ఇప్పుడు. ఎవరు? యోసేపు ఫరో ఐగుప్తు దేశానికి ఆ స్థానంలో ఉన్నాడు. ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఏడవకూడదు. అతని ఏడుపు ఎవరు వినకూడదు. అది రూల్. అది అధికార స్థానంలో ఉన్నవాళ్ళు ఏడవకూడదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి. మొన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయాడు. అక్కడికి వెళ్ళి నివాళి అర్పించి వచ్చాడు కానీ ఏడవకూడదు. కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల ప్రకారం దేశాధ్యక్షులు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ దుఃఖం బయట వారికి కనబడకూడదు. దాన్ని దాచుకోవాలా. అందుకని అటు ఇటు చూసేసరికి దుఃఖం ఏం పొర్లుకుంటూ వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాల. గబగబా లోపలికి వెళ్ళాడు, తలుపు వేసుకొని లోపల ఏడ్చేశాడు. ఎక్కడ ఏడ్చాడు? లోపల ఏడ్చాడు. భావోద్రేకం తట్టుకోలేకపోయాడు. ఎట్లా ఏడవాలని ఆలోచన చేశాడు. ఇటు అటు చూశాడు, గదిలోకి వెళ్ళాడు, తలుపేసుకున్నాడు, బోరుమని ఏడ్చాడు. కానీ ఏం జరిగిందో చూడండి. 45 2వ చూడండి. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. 1వ చదువు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణచుకొన జాలక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి.
అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియపరచుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. ఇక్కడ బిగ్గరగా ఏడ్చాడా? అందరిని బయటికి వెళ్ళిపోమన్నాడు, అందరిని బయటికి వెళ్ళమన్నాడు. ఇక్కడ మాత్రం బిగ్గరగా ఏడ్చాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నాడన్న సంగతి తెలిసింది, వాళ్ళ తమ్ముడు బ్రతికున్నాడన్న సంగతి తెలిసింది. ఎప్పుడైతే ఈ రెండు సంగతులు తెలిసికాయో హృదయంలో దుఃఖం అణుచుకోలేకపోయాడంట. హృదయంలో దుఃఖం అణుచుకోలేక బిగ్గరగా ఏడ్చేశాడట. మరి రూల్ ప్రకారం ఏడవకూడదు కదా, రూల్ ప్రకారం అధికారులు బిగ్గరగా ఏడవకూడదు కదా. కొన్ని సందర్భాలలో ఆ బిగ్గరగా ఏడ్చే సందర్భం వస్తే ఐగుప్తులో ఉన్న అందరూ విన్నారా లేదా? అందరికీ వినబడేంత బిగ్గరగా ఏడ్చాడట. కానీ అందరూ మౌనంగానే ఉన్నారు. ఆయన మంచితనాన్ని బట్టి, యోసేపు యొక్క మంచితనాన్ని బట్టి, కరెంట్ పోయిందండి, యోసేపు యొక్క మంచితనాన్ని బట్టి అందరూ కూడా మౌనంగానే ఉన్నారు. ఒక్కరు కూడా తిరుగుబాటు చేయలా. అర్థమైందమ్మా? అమ్మా లైట్ ఇది కూడా మంచి, ఈ మూడు కూడా మంచి. ఇంకో రూల్ ఏంటంటే ఏలికలైన వారు ఆడవాళ్ళు ఏడవచ్చు కానీ మగవాళ్ళు ఏడవకూడదు. ఎవరైతే ప్రభుత్వం చేస్తున్నారో ఆ ప్రభుత్వ పెద్దలు ఆడవాళ్ళు ఏడవచ్చు కానీ మగవాళ్ళని ఏడవనివ్వాల. మగవాళ్ళు ఏడిస్తే దేశం అంతా ఏడుతుందని. ఎందుకు పెట్టారు రూల్ అంటే, ఆ ఏలికలే ఏడిస్తే దేశం అంతా ఏడుస్తుంది. అందరినీ దుఃఖంలో నెట్టకూడదు. మగవాడు ధైర్యంగా ఉండి మనకు దేవుడున్నాడనో లేకపోతే మనకు ధైర్యాన్ని ప్రజల మధ్యకు ఒక మంచి ఇండికేషన్ పంపించడం కోసం పెద్దవాళ్ళు ఏలికల్ని ఏడవద్దన్నారు. ఏలికలు ఏడవకుండా ఉండాలని ఎందుకన్నారు అంటే ఎందుకన్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏడిస్తే మిగతా వాళ్ళందరికీ, మనం జనరల్గా ఎవరినైనా ఓదార్చేటప్పుడు ఒక మాట అంటాం, నువ్వే ఏడిస్తే పిల్లలు ఏమవుతారయ్యా అను. పెద్దోడివి నువ్వే ఏడిస్తే వాళ్ళందరూ ఏం కావాలి, గుండె పగులుతారు వాళ్ళు. నువ్వు ఏడవ మాకు, నువ్వు దుఃఖం కొంచెం ఆపుకో, వాళ్ళు ఏమవుతారు చూడు అని అంటాం కదా మనం. సేమ్ అదే అనమాట. మోషే అంతటి వాడు ఏడిస్తే అందరూ ఏడుస్తారు. యోసేపు అంతటి వాడు ఏడిస్తే దేశం ఏడుస్తుంది. ఫరో అంతటి వాడు ఏడిస్తే అందరూ ఏడుస్తారు. అందుకనే కొన్ని నియమ నిబంధనలు దుఃఖాన్ని గురించి బైబిల్లో ఇంత చక్కగా రాసిపెట్టాడు. ఆయన ఏడవద్దని చెప్పలా, కానీ ఎందుకో యోసేపు బర్స్ట్ అయ్యాడు, యోసేపు ఏడ్చాడు. కానీ యోసేపు ఏడుపును గ్రంథస్థం చేయబడింది, కానీ ఐగుప్తు దేశంలో ఒక్కరు కూడా పాయింట్అవుట్ చేయలే. మరి అది ఎందుకు దేవుడు మరుగు చేశాడో మనకు తెలియదు. బహుశా ఇలా అనుకున్నారేమో, వాళ్ళు కనానీయులు కదా, వాళ్ళు అన్నవాళ్ళు వచ్చారు సర్లే అనుకున్నారేమో, మనకు తెలియదు. అది ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏడవలా? ఏడ్చాడుగా. అంతెందుకు యేసుప్రభు ఏడవలా? 11వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తారా మీకు నేను. యేసు ప్రభు వారు స్వయంగా ఏడ్చాడు కదా, యేసు కన్నీళ్ళు విడిచెను. అసలు బేతనియాకి ఎందుకు వచ్చాడు ఆయన? ఆ రోజున బేతనియాకి ఎందుకు వచ్చాడు? లాజర్ని బ్రతికించడం కోసం వచ్చాడు. లాజర్ని బ్రతికించాడా లేదా? లాజర్ని బ్రతికించాడు. లాజర్ని బ్రతికించడానికి వచ్చిన వాడు లాజర్ని బ్రతికించాడు, కానీ లాజర్ని బ్రతికించక ముందు ఏడ్చాడు. అర్థమైందా మీకు? ఎవరు ఏడుస్తుంటే? మరియా మార్తలు ఏడుస్తుంటే వాళ్ళ దుఃఖాన్ని చూసి ఈయన కూడా దుఃఖం ఆపుకోలేక ఈయన కూడా భావోద్రేకం, ఈయన ఏడ్చేశాడు. ఈయన కూడా ఏడ్చాడు.
ఆయనకు తెలీదా? ఆయనకు తెలీదా? నేను లాజర్ని నేను బ్రతికించబోతా ఉన్నా, నేనెందుకు ఏడవాలని అనుకున్నాడా? లాజర్ని బ్రతికించడానికి నేను పోతా ఉన్నా. నేను లాజర్ని బ్రతికిస్తాను, తీసుకొచ్చి నేను వీళ్ళకు ఇద్దరు అక్కలకు నేను అతన్ని అప్పగిస్తాను, నేను సమాజానికి చూపిస్తాను, చనిపోయిన వ్యక్తిని బ్రతికించి తీసుకొచ్చి సమాజానికి చూపిస్తాను. నేను అంత శక్తిమంతుని, ఇంత శక్తిమంతుని సృష్టికర్తను నేను ఏడిస్తే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమో అని ఏడ్చాడా? ఏడవకుండా ఉన్నాడా? ఆయనే ఏడ్చాడు. అందుకని యోసేపుని గురించి మాట్లాడినప్పుడు అణుచుకోలేక అనే పదం, యేసు ప్రభు కూడా అణుచుకోలేక ఏడ్చాడు. మనందరి దుఃఖాల్లో పాలు పొందుకునేటువంటి ప్రభు ఆయన, మన ఇంటివాడు ఆయన, మన తండ్రి, మన అన్న, మన సమస్తం ఆయన. ఆయనకు దుఃఖం వస్తుంది, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. యథార్థంగా మనం ఏడ్చిన ప్రతిసారి ఆయన ఏడుస్తాడు. ఆయన కళ్ళల్లో దుఃఖం వస్తుంది. మనం మరియ మార్తల వలె మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మన నిమిత్తం ఏడుస్తాడని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు అంతటి వాడు ఏడిస్తే వీళ్ళెవరు చెప్పడానికి? ప్రభు మనందరి బాధలు భరించాడు కాబట్టి మనం ఏడవకూడదు. విశ్వాసులు ఏడిస్తే అవిశ్వాసులకు సూచన. త్రిత్వమైన దేవుడు ఏడ్చాడు, ప్రభు ఏడ్చాడు. ఇంత అనుభవం మనకుంది. ఆయన స్పెషల్ అరేంజ్మెంట్ చెప్పనా? 56వ కీర్తన 8వ చరణం. 56వ కీర్తన 8వ చరణం. ఏందమ్మా? 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. ఎందుకు పెట్టుకున్నాడు రెడీగా? నీ కవిలలో కనబడును కదా. అమ్మా, బుడ్డిని ఎందుకు పెట్టుకున్నాడు రెడీగా? బుడ్డిని ఎందుకు పెట్టుకున్నాడు? అదే నాన్న, ఎందుకు పెట్టుకున్నాడో? నువ్వేడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లకు విలువిచ్చి వాటిని దాచిపెట్టిన దేవుడు ఆయన. ఏడవద్దని చెప్పలా దేవుడు. నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచాడు. ఆయన నీ కన్నీళ్లను పోనివ్వడానికి ఇష్టపడలా. నీ కన్నీళ్లను రేపు ఎప్పుడైనా ఇంత ఏడ్చావయ్యా బాబు అని చూపించడం కొరకు రెడీగా ఒక బుడ్డి పెట్టి ఆ బుడ్డిలో నీ కన్నీళ్లు పడేటట్టుగా చేశాడు దేవుడు. ఆయన దుఃఖం దగ్గర ఆయనకుండే ఏర్పాట్లు ఆయనకున్నాయి. ఇవాళ పిచ్చోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు నన్ను క్షమించును గాక. దుఃఖం అవిశ్వాసులకు సూచన అనే మా వాళ్లకు మనం గట్టిగా ఈ మాట చెప్పాలా? ప్రభు మనందరి భారాన్ని భరించి ఆయన దుఃఖపడ్డాడు కాబట్టి మనకి దుఃఖపడొద్దు అని చెప్పేది కాదని. నా ప్రభువే స్వయంగా ఏడిస్తే మనం ఎవరు అండి? ఏడవకుండా ఉండగలేము. మనసును ప్రేమను అణుచుకోలేము. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏడవచ్చా మనం? అందుకని బాగా ఏడవండి. ఇంకేంది? దుఃఖపడవచ్చు, బాగా ఏడవండి. ఏడ్చే దానిలో ఏముండాలా? పవిత్రత ఉండాలా, యథార్థత ఉండాలా. ఏడ్చే దానిలో వేషధారణ వద్దు. ఏడ్చే దానిలో కన్నీళ్లలో పాపం రావద్దు. ఏడ్చేది ఎవరినో మెప్పించడానికి ఆడవద్దు. ఎదుటి వారిని మెప్పించడం కొరకు నువ్వు ఏడవద్దు. నీ గుండె లోపల్లోంచి వచ్చే దుఃఖం నువ్వు ఆపుకోలేవు, నువ్వు ఏడ్చేస్తావు అంతే. ఉట్టుట్టిగానే ఏడ్చే ఏడుపులను మీరు నమ్మొద్దు. అది మంచిది కూడా కాదు. ఆ ప్రాక్టీస్ మంచిది కాదు. ఎవరైనా సరే నిజంగా నీకు ఏడుపు వస్తే ఏడు, ఎంత ఏడుస్తావు అంత ఏడు. నీకు ఏడుపు రాలా, ఏడుపు తెచ్చుకొని యాక్టింగ్ చేసి ఆడవకండి. ఏడుపులో పాపం ఉంది, ఏడుపులో కన్నీళ్లలో పాపం ఉంది, ఏడుపులో పాపం ఉంది. ఆ పాపం మనం చేయొద్దు. దేవుడు ఏడవద్దని చెప్పలా, దేవుడు ఏడవమనే చెప్పాడు. ఆయనే ఏడిచాడు. మనం ఎవరు?
అపోస్తులు ఏడ్చారు, మనం ఎవరు? దేవుడు ఏడ్చాడు, అపోస్తులు ఏడ్చారు, పెద్దవాళ్ళందరూ ఏడ్చారు. యోసేపు అంతటి వాడు ఏడ్చాడు. మనం ఎవరమండి? ఏడవకుండా ఉండలేము నాన్న. ఖచ్చితంగా ఏడుస్తాం. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా దుఃఖం వస్తుంది, మనం ఏడుస్తాం, ఏడవాల్సిందే. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే లేని దుఃఖాన్ని తెచ్చుకొని ఏడవద్దు. ఏడవకపోతే ఏడవకపోయి నువ్వు మా కోసం నువ్వు ఎందుకు ఏడవలేదని కొడతారా వాళ్ళు? ఏమన్నా కొడతారా? వాడు ఏడ్చాడు, మనం ఏడవలా. మీరందరికీ ఎందుకు ఏడవలేదని అంటాడా వాడు? చెప్పండి. సలోమి అంటదా మీరందరూ నేను ఏడుతుంటే మీకు కనీసం ఏడుపు కూడా రాలేదు, ఎందుకు ఏడవలేదని అంటదా? ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు. ఆ దుఃఖం, నిజంగా దుఃఖం ఉన్నవాళ్ళు ఏడ్చారు కూడా, అందులో డౌట్ ఏం లేదు. అలాగని నువ్వు ఏడవలేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించట్లేదని అంటామా? కాదది, అది కాదు. దాని అర్థం అది కాదు. నీ ఏడుపులో ఒక నిబద్ధత ఉండాలా, నీ ఏడుపులో ఒక పరిశుద్ధత ఉండాలా, నీ ఏడుపులో ఒక సహజ సిద్ధమైన యథార్థత ఉండాలా. దేవుడు అది కోరుకుంటున్నాడు. మన ఏడుపును పాపంగా చేసుకోకూడదు, మన ఏడుపును వేషధారణగా మార్చుకోకూడదు. మన ఏడుపు కన్నీళ్లలో పాపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. అలా మనం చక్కగా చేయగలిగితే దేవుడు అద్భుతంగా మన కన్నీటి ప్రార్థనకు ఆరో కీర్తన చెప్పాను నేను. 6వ కీర్తనలో దావీదు ఏడ్చాడు, దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేశాడు, ప్రవక్తగా వాడుకున్నాడు, అద్భుతమైన ప్రవచనాలు చేశాడు దావీదు. దేవుడు మన కన్నీళ్లను దాటిపోయే దేవుడు కాదు. యాకోబుని గురించి రాయబడిన మాట మనకు తెలుసు కదా. ఆయన కన్నీళ్లు విడిచి దేవుని బ్రతిమలాడుకున్నాడు, పోరాడాడు, గెలిచాడు. కనుక దేవుడు కన్నీళ్లు కార్చి పోరాడినందుకు అతని జీవితాన్ని మార్చి అతని ఇశ్రాయేలుగా చేసి అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు వచ్చి మెడ మీద పడి ఒకరి మెడ మీద ఒకరు ముద్దు పెట్టుకొని ఏడ్చే సందర్భంలో దేవుడు దాన్ని అంగీకరించాడు. ఏడుపులు ఎన్ని రకాల ఏడుపులు ఉన్నాయో. అత్తరుబుడ్డి పగలగొట్టిన పాపాత్మురాలు లూకా సువార్త 7వ అధ్యాయంలో పగలగొట్టినప్పుడు ఏడ్చేసింది ఆమె, కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి. దేవుడు అంగీకరించాడు. ఎందుకు అమ్మ ఏడో కానీ అన్నాడా? అండు మన కన్నీళ్లను బుడ్డిలో దాచి విలువనిచ్చిన దేవుడు ఆయన. కనుక ఒకటే, ఈ లోక సంబంధమైనది ఏది లోపలికి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ప్రతి క్రైస్తవ కన్నీటి వెనకాల దేవుని అభయాస్తం మనకు దక్కుతుంది. దేవుడు ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. ఆ కన్నీళ్లను దాటిపోయే దేవుడు కాడు, మన దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు లేఖనం చెప్తుంది. సో కాబట్టి మన దుఃఖం నాట్యంగా మారాలి అని అంటే మన దుఃఖంలో యథార్థత, పరిశుద్ధత, నిజమైన అవగాహనతో, నిజమైన భారంతో, హృదయంలో నుండి వచ్చే కన్నీరై ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని బల దగ్గరికి వద్దాం. తలలు వంచండి.